ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు నీతో చేస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను నీకు సర్వ సమృద్ధిని కలుగచేస్తాను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నేను నీకు నీ కుటుంబానికి సర్వ సమృద్ధిని అనుగ్రహించబోతున్నాను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అంటే సర్వ సమృద్ధి కలిగినటువంటి, కరువు లేమి లేనటువంటి, ఏ కొదువ లేనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని నేను మీకు అనుగ్రహించబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సర్వ సమృద్ధి కలిగిన జీవితంలో ఇక కరువు లేమి, కొదువ, కొరత, అలాగే ఏ లోపము కూడా ఉండలేనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలో గుండా మనల్ని నడిపిస్తారు. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలుతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేశారు. వారిని ఐగుప్తులో నుంచి విడిపించిన తరువాత వారితో, నేను మిమ్మలను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వెళ్ళి మీకు సర్వ సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. అయితే దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసినప్పుడు, అసలు ఆ దేశంలో వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సర్వసమృద్ధి ఏమిటో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదివితే మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించి వారి ఎడల కనికరపడి వారు పడిన కష్టాలను జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి సర్వ సమృద్ధి కలిగినటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశారు. అయితే అక్కడ దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ఆ సర్వ సమృద్ధి ఏమిటి అని అంటే, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, అతి శ్రేష్టమైన గోధుమలు పండేటువంటి దేశము, కొండ తేనె దొరికేటువంటి ప్రదేశము, ఒలీవ నూనె దొరికేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఫల వృక్షాలు కలిగినటువంటి దేశము. ఇక ఆ దేశంలో కరువు అనేది అనకుండా ఇక తృప్తిగా ఆహారం భుజించేటువంటి స్థితి ఆ దేశంలో దేవుడు వారికి ఏర్పాటు చేశారు. అంతేకాదు వారిని తృప్తిపరచడానికి దేవుడు ఆ దేశానికి వెళ్తానని వాగ్దానం చేశారు. అదే రీతిగా ఎవరైతే దేవుని వాగ్దానము నమ్మి ఆయన మార్గంలో నడిచారో వాళ్ళందరినీ కూడా దేవుడు తాను చెప్పినటువంటి పాలు తేనెలు ప్రవహించు
సర్వ సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో, దేశంలో వారిని ప్రవేశపెట్టి వారిని తృప్తిపరిచారు. ఎందుకు దేవుడు వారికి అటువంటి స్థితిని కలుగ చేస్తానన్నాడు అనంటే, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు వారు తిని తినక కరువులో, లేమిలో గుండా, ఇబ్బందుల్లో గుండా, ఇరుకులో గుండా, కొదువుల్లో గుండా వారు ప్రయాణం చేశారు. వారు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే వారి కష్టాన్ని చూసినటువంటి దేవుడు ఇక వారు కష్టపడకూడదు అని, వారికి ఒక కరువు, లేమి, ఇబ్బందులు, ఇరుకు ఉండకూడదని ఉద్దేశించి వారిని అటువంటి సర్వసమృద్ధి కలిగినటువంటి ప్రదేశమైన కానానులో, ఇప్పుడు యెరూషలేము అది, ఆ ప్రదేశానికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళి తృప్తిపరిచారు. అక్కడ కరువు లేదు, లేమి లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, కొదువ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ దేశములో వారు ప్రవేశించకముందే దేవుడు వారి కొరకు వారి కట్టని ఇల్లు, వారు నాటని చెట్ల ఫలాలను వారు భుజించినట్లుగా దేవుడు వారిని అక్కడికి నడిపించారు. దేవుడు వారితో చెప్పిన రీతిగా వారిని పాలు, తేనెలు, సర్వసమృద్ధి కలిగినటువంటి దేశములో వారిని ప్రవేశపెట్టి వారిని సంతృప్తిపరిచారు. అయితే ఇటువంటి సర్వసమృద్ధిని, అతి శ్రేష్టమైన మంచి గోధుమలతో పోషించబడే స్థితి, కొండ తేనెతో తృప్తిపరచబడేటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఆయన కోరుకుంటున్నటువంటి ఆ విషయం ఒకే ఒకటి ఉన్నది. అది ఏమిటంటే కీర్తనలు 81:13, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మనము దేవుని మాట విని ఆయన మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు మన కష్టాన్ని, మన ఇరుకును, ఇబ్బందిని, కరువును, లేమిని చూసినటువంటి దేవుడు ఆ రోజున ఇశ్రాయేలులను అనుగ్రహించిన సర్వ సమృద్ధికరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగి చేస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీతో దేవుడు చేస్తున్న వాగ్దానం, గతంలో ఐగుప్తీయుల వలె కరువు, లేమిలో గుండా, ఇరుకు, ఇబ్బందుల్లో గుండా, ఒకరోజు తింటే మరొక రోజు లేనటువంటి స్థితిలో గుండా నీవు ప్రయాణం చేసావు. నీవు, నీ కుటుంబం ఒకటే కరువు, కరువు, లేమి, లేని స్థితిని మీరు అనుభవించారు. అయితే మీ కష్టాన్ని చూశాడు, మీ మీద దేవుడు జాలి చేసుకుంటున్నాడు, మీ ఎడల దేవుడు కనికరం చూపుతూ ఉన్నాడు. ఈ రోజున నా దేవుడు అంటున్నాడు, ఇక మీరు కరువు అని అనకుండా ఆహారమును సమృద్ధిగా తిని తృప్తి పొందేటువంటి, పాలు తేనెలు ప్రవహించు ఆ ఉన్నతమైన స్థితిని, అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించబడేటువంటి స్థితిని, కొండ తేనెతో తృప్తిపరచబడేటువంటి జీవితాన్ని నేను మీకు అనుగ్రహించబోతున్నాను, మీకు, మీ కుటుంబానికి. ఇక కరువు లేదు, ఇక లేమి లేదు, ఇక ఇరుకు లేదు, ఇక ఇబ్బంది లేదు, ఇక తినని స్థితి లేదు. సర్వ సమృద్ధికరమైన ద్వారములు దేవుడు మీ ఎదుట తెరుస్తూ ఉన్నాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థితిని, ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు ఇతరులను పోషించేటువంటి సర్వ సమృద్ధి కలిగినటువంటి జీవితాలను దేవుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇక ఇబ్బందులన్నీ దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట విని ఆయన మార్గములో నడవండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము ఈరోజు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యు.